ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని, ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ పథకానికి కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదన్నారు. తక్షణమే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ప్రధానంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని, గోదావరికి సంబంధించి నికర జలాల వాటాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరించి ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి కేటాయింపులు చేసింది. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉంది. కాబట్టి న్యాయంగా కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకే కేటాయించాలి.